60,51,000 మందికి సర్ నోటీసులట. వివరాల్లో తప్పులు, మ్యాపింగ్ కాని వారికి జారీ చేయబోతున్న ఈసీ. అంటే ఎవరికి ఇస్తారు ఈ నోటీసులు అంటే, ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏమైనా వివరాలు తప్పు రాసిన వాళ్ళు కానీ, ఆర్ ఇంకా ఏదన్నా ఆ మ్యాపింగ్లో తేడాలు ఉంటే, అంటే మ్యాచ్ అవ్వకపోతే, సో వాళ్ళకి నోటీస్ ఇస్తారనమాట. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వాళ్ళకి ఇవ్వరు నోటీస్. సో కాబట్టి తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తేనే జాబితాలో పేరుంటుందట. ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సర్నేము ముందుండి తర్వాత పేరు ఉంటుంది, కొంతమందికి ఫస్ట్ పేరుండి తర్వాత సర్నేమ్ ఉంటుంది. ఇది ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, కొంతమందికి ఓటర్ ఐడిలో ఒకటి ఉంటుంది, ఇంకో కార్డులో ఇంకొక రకంగా ఉంటుంది. దాన్ని తీసుకుంటలేదు ఆన్లైన్లో. మరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ ఓట్ షిఫ్టింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు హైదరాబాద్లో వేరే చోట ఓటు ఉండే మొన్నటిదాకా, నేను ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయినా, ఆడికి ఎట్లాగో పోను, ఆడికి బిఎల్ఓ వస్తున్నారు, ఆడ లేడా మనిషి అని ఆ ఓటు క్యాన్సిల్ చేస్తున్నారు. మరి నేను ఈడున్నా, మరి ఈ ఓటు నమోదు చేసుకోవాలి కదా, షిఫ్టింగ్ పెట్టాలి కదా, ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. అప్పుడు మరి ఆ ఫామ్ 8 ఏమైంది అని అంటే వాళ్ళు బిఎల్ఓలు ఏమంటున్నారు, అది ఇప్పుడు లేదన్నా తర్వాత ఉందని అంటున్నారు. అంటే నాకు ఎదురైన అనుభవం చెప్తున్నా. సరే అది తర్వాత ఉందేమో కానీ ఫస్ట్ అయితే తీసుకోండి అని నేను ఫామ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది అయ్యలేదు పోయేది లేదు, నాకు ఓటే అవసరం లేదని వదిలేస్తున్నారు. చాలామంది ఉన్నారు అట్లా. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఎట్లా? తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తేనే జాబితాలో పేరుంటుందట. సర్ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 11,25,546 మందికి మరో అవకాశం ఇస్తున్నారట. నోటీస్ వస్తే గడువులోగా స్పందించండి. ఫామ్ 6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలన్నీ ధృవీకరించి పేరు చేరుస్తారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్నికల అధికారులను సంప్రదిస్తే పరిష్కారం దొరుకుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు. సిఈఓ సుదర్శన్ రెడ్డి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఓటు రద్దయినట్టేనా? అందులో పేరు రాకుంటే ఏం చేయాలి? మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా? ఏ ఫారం నింపాలి? ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి? తెలంగాణలో సర్ ప్రక్రియ ముగింపు నేపథ్యంలో ఓటర్లలో నెలకొన్న ఆందోళన ఇది. వివరాలు సరిగ్గా లేని, చిరునామా లభించని, ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని ఓటర్లు సుమారుగా 73 లక్షల మంది. మరో 60 లక్షల మందికి పైగా వివరాల్లో తప్పులుండడం, మ్యాపింగ్ కాకపోవడం నేపథ్యంలో ఈ కలకలం మొదలైంది. అంటే దగ్గర 73 + 60 7-10 అంటే 1,30,40,000 మందికి ఇప్పుడు ఓటు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. 1,40,00,000 మంది దగ్గర. ఇప్పుడు వీళ్ళు కూడా నోటీస్ వచ్చిన వాళ్ళు రెస్పాండ్ కాలేదనుకో ఓటు ఉండదు. మళ్ళీ మీరు రెస్పాండ్ అయ్యి ఏ ఫామ్ ఇవ్వలేదు, ఏం సబ్మిట్ చేయలేదు, ఏం తప్పు రాసిరో తెలుసుకొని మళ్ళీ మీరు అప్లై చేయాలి. ఈ లొల్లంత ఎందుకు? మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఇక ఏడ ఓటున్నా ఏమున్నా మీరు ఏ ప్రాంతంలో అయితే ఓటు కావాలనుకుంటున్నారో అక్కడ ఫామ్ 6 కింద న్యూ ఓటర్ కింద అప్లై చేసేయండి గంతే. ఇప్పుడు ఈ నెల రోజుల అవకాశం ఉన్నది. ఫామ్ 6 తీసుకొని కొత్త ఓటర్ కింద అప్లై చేసుకుంటే అయిపోతుంది. లొల్లే ఓడిచిపోతుంది ఇక. ఎందుకంటే అది ఆల్రెడీ 17th రోజున డ్రాఫ్ట్ జాబితా వస్తుంది. దాంట్లో మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి మీ ఓటు పోతుంది, డౌటే లేదు. సో ఒకవేళ తప్పులున్నా మీ ఓటు ఉండదు అందులో. జాబితాలో ఓటు ఉండదు కాబట్టి నువ్వు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్గా అప్లై చేసుకుంటే అయిపోతుంది. సో కాబట్టి ఫామ్ 6 మీద ఫోకస్ చేయండి. ఓటు రాని వాళ్ళు, జాబితాలో ఓటు లేకపోతే వాళ్ళు, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు ఈ ఫామ్ 6 మీద ఫోకస్ చేస్తే అయిపోతుంది. అయితే ఈ నెల 17వ తేదీన ప్రచురించే సర్ ముసాయిదా జాబితాలో పేరు కనిపించినంత మాత్రాన ఓటు శాశ్వతంగా రద్దయినట్టు కాదని, అభ్యంతరాల స్వీకరణ దశలో ఓటర్ల పేర్లను చేర్చుకునే అవకాశం కల్పించామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఎలాంటి సందేహాలున్నా సరే ఎన్నికల అధికారులను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేస్తున్నది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఓటర్ మ్యాపింగ్ అంటే ఏంటి? 2002లో ఉన్న జాబితాతో ఈ జాబితాని కంపేర్ చేస్తారు. అంటే మీ ఓటు దీన్ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి 2002 దాంట్లో మ్యాపింగ్లో కనుక మీరు పెట్టిన పేరెంట్స్ ఓటు ఇంకేదైనా లేదనుకోండి, సో అప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది ఓటు. మీ జాబితాలో మీ పేరు రాదు. సరే వచ్చినా, ఒకవేళ రాకపోయినా, మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోయినా మీరు ఫోకస్ చేయాల్సింది లాస్ట్ కమింగ్ 1 monthలో ఫామ్ 6ని మీరు సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త ఓటర్ కింద నమోదు చేసుకోండి.